అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాత్ మరణం పొందారు. ఆయన వయస్సు 48 ఏళ్లు. డేనియల్కు అర్ధరాత్రి హార్ట్అటాక్ రావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మధ్యలోనే డేనియల్ బాలాజీ తుదిశ్వాస విడిచారు. బాలాజీ మరణ వార్తతో కోలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు డేనియల్ బాలాజీ. ప్రొడక్షన్ మేనేజర్గా కెరీర్ మొదలుపెట్టిన బాలాజీ ఆ తర్వాత చిత్తి అనే తమిళ్ సీరియల్తో యాక్టర్గా అడుగుపెట్టారు. ఈ సీరియల్నే తెలుగులో పిన్నీగా డబ్ చేశారు. ఆ తర్వాత 2002లో విడుదలైన ఏప్రిల్ మొదటి అనే తమిళ చిత్రంలో సిల్వర్ స్క్రీన్కి పరిచయమయ్యాడు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా అద్భుతమైన నటన కనబరిచారు బాలాజీ. దర్శకుడు గౌతమ్ మీనన్కి డేనియల్ బాలాజీ సన్నిహితుడు. ఆయన చిత్రాల్లో డేనియల్ బాలాజీ కీలక రోల్స్ చేశాడు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన వెట్టయ్యాడు వెలయ్యాడు మూవీలో సైకో కిల్లర్గా డేనియల్ బాలాజీ అద్భుతమైన నటన కనబరిచాడు. రాఘవన్గా తెలుగులో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో డేనియల్ నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక తెలుగులో కూడా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. 2004లో వచ్చిన ఎన్టీఆర్ సాంబా సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వెంకటేష్తో చేసిన ఘర్షణ సినిమాలోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతాలో కూడా విలన్ రోల్లో కనిపించారు. అలాగే నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో, ఇక రీసెంట్గా నానితో టక్ జగదీష్లో కూడా బాలాజీ మెరిశారు. ఇలా టాలీవుడ్లో కూడా మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక డేనియల్ బాలాజీ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కి అత్యంత సన్నిహితుడు. పలు సందర్భాల్లో విజయ్ గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. దీంతో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలాజీ, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కెరియర్ మొత్తంలో ఎక్కువ శాతం విలన్ రోల్స్ చేసినప్పటికీ బయట మాత్రం బాలాజీ చాలా మంచివాడని, ఎంతో మందికి సాయం చేశారంటూ కొనియాడుతున్నారు జనాలు. మరోవైపు ఇన్ని వైవిధ్యమైన పాత్రలో నటించిన ఆయన ఇంత చిన్న వయసులో మృతి చెందడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆయన సినిమాల్లో సీన్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఆర్ఐపీ డేనియల్ బాలాజీ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.